శ్రీశైలం మహాక్షేత్రాన్ని సందర్శించే యాత్రికుల సౌకర్యార్థం దేవస్థానం వారు శాశ్వత అన్నప్రసాద వితరణ పథకాన్ని నిర్వహిస్తుంది. పథకంలో భాగంగా ప్రతిరోజు మధ్యాహ్నం అన్న సదుపాయం, రాత్రి వేళల్లో అల్పాహారం అందజేయబడుతుంది. దాతలు ఈ పథకానికి ఎంత మొత్తంగానైనా విరాళంగా చెల్లించవచ్చు. కనీసం 5,000 ఆ పై మొత్తాన్ని శాశ్వత విరాళంగా అందజేసిన వారి గోత్రనామాలతో సంవత్సరంలో ఒకరోజు, అలా మొత్తం 10 సంవత్సరాల పాటు మీరు కోరుకున్న రోజు అన్నదానం జరిపించబడుతుంది. ఒకవేళ అంత ఇవ్వలేము అనుకునేవారు 500 రూపాయలు ఇస్తే ఒకరోజు మీ పేరిట అన్నదానం జరిపిస్తారండి. ₹1,00,000 లేక ఆ పైన చెల్లించిన వారిని ప్రత్యేక దాతలుగా గుర్తించి నిబంధనల మేరకు వారికి ఆయా సదుపాయాలు కల్పించబడతాయి. దాతలు కూరగాయలు కూడా విరాళంగా ఇవ్వవచ్చు. విరాళాలు అన్నదాన సత్రంలో గల విరాళాల కేంద్రం ముందు వ్యక్తిగతంగా చెల్లించవచ్చు. కార్యనిర్వహణాధికారి శ్రీశైల దేవస్థానం శ్రీశైల పేరిట డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో కూడా అందజేయవచ్చు మరియు ఆన్లైన్ ద్వారా కూడా అందజేయవచ్చు అండి. మరిన్ని వివరాలకు దేవస్థానం సమాచార కేంద్రం ఫోన్ నంబర్లు వీడియోలో చూడండి. అనవసరం ఖర్చులు ఎన్నో పెడతాం కదండి. అన్నదానానికి 500 ఇస్తే మన పేరు ఆ అన్నపూర్ణాదేవి చెవిలో పెడితే మనకి ఎన్నింతలు ఇస్తుందో ఆ తల్లి. ఓం నమః శివాయ.